నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేషన్ అధికారులపై మండిపడ్డారు. కార్పొరేషన్లో జరిగిన ప్రజా విజ్ఞప్తుల దినోత్సవంలో పాల్గొన్న అధికారుల తీరును తప్పుబట్టారు. కొంతమంది అధికారులు సొంత పైత్యం వాడుతున్నారు. పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. పేద ప్రజల జోలికి రావాలంటే నెల్లూరు రూరల్లో తనను దాటుకొని రావాలి. పేదలు ప్లాట్లు కొంటే వారిని ఇబ్బందులు పెట్టడం, ఇల్లు కట్టుకునేందుకు అనుమతులు ఇవ్వకపోవడం వంటి పనులు చేస్తున్నారని కోటమిరెడ్డి మండిపడ్డారు. పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పడితే ఎంతవరకైనా పోరాడతానని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు నెల్లూరులో మరోసారి సంచలనంగా మారాయి. ఆ యొక్క గ్రీవెన్స్ కి మరింత విలువ పెంచాలా అన్న ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా నేనే స్వయంగా హాజరు కావాలని ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి కొన్ని సమస్యలు, అదేవిధంగా అనేక మంది చెప్పిన సమస్యలన్నీ నగర కార్పొరేషన్ కమిషనర్ దృష్టికి తీసుకొస్తామని ప్రత్యేకంగా. నెల్లూరు ఎప్పుడు కూడా లివబుల్ సిటీయే. ఎందుకంటే నెల్లూరులో ప్రశాంతతకి మారుపేరు. నెల్లూరు ప్రశాంతతకి మారుపేరు. ప్రశాంతతనే నెల్లూరు ప్రజలు ఇష్టపడతారు. రౌడీలో, సంఘ వ్యతిరేక శక్తిలో, లేకుంటే అధికారులో దౌర్జన్యం చేస్తాం, భయభ్రాంతులకు గురి చేస్తామంటే నెల్లూరు ప్రజలు అంగీకరించరు. నెల్లూరు లివబుల్ సిటీగా ఉండాలని నా ఒక్కడి ఆకాంక్షే కాదు, మంత్రి పొంగూరు నారాయణ గారి ఆకాంక్ష కూడా. వారు తరచుగా చెప్తూ ఉంటారు లివబుల్ సిటీ అని. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ మరో కీలక మలుపు చోటు చేసుకోబోతుంది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సోమవారం దేశ